ఎట్లా చెప్పగలుగుతాము అనంటే, సో సింపుల్ వర్డ్స్ మీరు చెప్పొచ్చు. అది బ్రీతింగ్ చేస్తుంది. అది కదులుతుంది. మనిషి కదులుతున్నాడు. లేదా మనిషి పక్కకు జరుగుతున్నాడు. ఇవన్నీ సింపుల్ వర్డ్స్‌లో మనము దీన్ని లైఫ్ ఉంది అని చెప్పగలుగుతాము. అదే మరి చెట్లలో చూస్తే మూవ్‌మెంట్ చూడగలుగుతామా? చూడలేము. కానీ దాంట్లో లైఫ్ అనేది ఉంది. దీంట్లో లైఫ్ అనేది ఉంది. సో, ఈ మెథడ్స్ బట్టి మనము సింపుల్ వర్డ్స్‌లో మనం చెప్పొచ్చు. ఒక గ్రోత్‌ని చూసినా, ఒక మూవ్‌మెంట్‌ని చూసినా, ఒక పర్సన్ ఈటింగ్ చేస్తున్నా, ఒక పర్సన్ రెస్పిరేషన్ తీసుకుంటున్నా, దీన్ని బట్టి వి కెన్ సే సింపుల్ వర్డ్ దట్ ఎన్ ఆర్గానిజం ఈస్ లివింగ్ అనే సింపుల్ వర్డ్‌లో చెప్పొచ్చు. ఆ ఆర్గానిజంలో లివింగ్ అయితే ఉంది అని చెప్పగలుగుతున్నాం. ఆ లివింగ్ లోపల ప్రాసెసెస్ చాలా జరుగుతా ఉంటాయి. ఏం జరుగుతూ ఉంటాయి అనేదే ఈ రోజు చాప్టర్. ఓకే. నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ టాపిక్ లైఫ్ ప్రాసెసెస్. సో ఇందాక నేను చెప్పాను కదా, వేరియస్ ఫంక్షన్స్ క్యారీడ్ అవుట్ బై ది లివింగ్ బీయింగ్స్. సో ఈ లివింగ్ బీయింగ్స్ ఎట్లా ఉంటాయి అనంటే, లివింగ్ బీయింగ్స్ లోపల చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఫర్ సపోజ్ మీరే తీసుకోండి, ఒక మనిషిని తీసుకోండి. వీఆర్ సేయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈస్ లివింగ్. ఎట్లా చెప్తాము? మనం ఒక మూవ్‌మెంట్ చేస్తున్నాము. దాని తర్వాత బ్రీతింగ్ తీసుకుంటున్నాము. దాని తర్వాత ఈ ఫంక్షన్స్ జరిగే వాటన్నిటిని విచ్ ఆర్ నెసెసరీ టు మెయింటైన్ అండ్ కంటిన్యూ ద లైఫ్. సో ఇవన్నీ మనకి మెయింటెనెన్స్ చేస్తున్నాయి. తర్వాత మన లైఫ్‌ని కంటిన్యూటీ అంటే వన్ డే ఆఫ్టర్ ది అదర్ కంటిన్యూ చేస్తుంది. కొన్ని ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తుంది కాబట్టి, ఈ ప్రాసెస్‌ని మనము లైఫ్ ప్రాసెసెస్ అంటారు. సింపుల్ వర్డ్ డెఫినిషన్ ఏంటంటే, వేరియస్ ఫంక్షన్స్ అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ క్యారీడ్ ఔట్ బై ద లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ నెసెసరీ టు మెయింటైన్ అండ్ కంటిన్యూ ద లైఫ్ ఆర్ కాల్డ్ యాస్ లైఫ్ ప్రాసెసెస్. ఈరోజు చూద్దాము లైఫ్ ప్రాసెసెస్ లో ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్ థింగ్ మనము చూడొచ్చు. సో ఫస్ట్ వర్డ్ లైఫ్ ప్రాసెసెస్ లో ఏమవుతుంది, ఒక పర్సన్ కి లోపల ఇప్పుడు మనకి ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి. దెబ్బ తగిలితే ఏమవుతుంది, వీ కెన్ రీప్లేస్ ద సెల్స్. సో ఈ రీప్లేసింగ్ ఆఫ్ ద సెల్స్, తర్వాత బ్లడ్ సెల్స్, దీంట్లో మీకు తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఏ సెల్, అండ్ సెల్స్ టుగెదర్ విల్ బి ఫార్మింగ్ టిష్యూస్. టిష్యూస్ అంటే టిష్యూస్ టుగెదర్ ఫార్మ్స్ ది ఆర్గన్స్. ఇది మీరు 7th స్టాండర్డ్ నుంచి చదువుతున్నారు, ఆర్ఎల్ 6th స్టాండర్డ్ నుంచి చదువుతున్నారు. సో ఏమవుతుంది, ఏ సింగిల్ సెల్ విల్ బి ఫార్మింగ్ టిష్యూస్, టిష్యూస్ విల్ బి ఫార్మింగ్ ఆర్గన్స్, ఆర్గన్స్ విల్ బి ఫార్మింగ్ ఆర్గన్ సిస్టమ్స్. ఈ ఆర్గన్ సిస్టమ్స్ అనేవి ఈ హ్యూమన్ బీయింగ్ లో ఉన్నాయి. నువ్వు సింపుల్ వర్డ్, మనం ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ని తీసుకున్నాం అనుకోండి. హ్యూమన్ బీయింగ్ న్యూట్రిషన్ చేస్తున్నారు కదా. న్యూట్రిషన్ అంటే, సో న్యూట్రిషన్ అంటే ఏంటిది, అన్నం తినడం. సో న్యూట్రిషన్ అంటే అన్నం తింటాడు. దాని తర్వాత ఏం చేస్తాడు, అన్నం తిన్న దాని వల్ల ఏమవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దట్ పర్సన్ ఈస్, what is the purpose of the nutrition is he is eating the food and he is transferring a source of energy from outside of the body of the organism. So he is eating the food and producing a source of energy. సో హీఈస్ ప్రొడ్యూసింగ్ ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఎనర్జీ వస్తుంది అన్నం తినడం వల్ల. హీఈస్ ఏబుల్ టు గెట్ సమ్ ఎనర్జీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది ఆర్గానిజం. సో దాన్నే మనము అన్నము అని అంటాం. ఈ అన్నం తిని మనం ఏమైతుంది, ఎక్కడికి వెళ్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్తుంది. ఈ డైజెస్టివ్ సిస్టమ్ లో జరిగే ప్రాసెస్ అంతటి వల్ల వచ్చే ఎనర్జీనే వి కాల్ ఇట్ యాజ్ న్యూట్రిషన్. సో ఆ ప్రాసెస్ అంతటిని వి కాల్ ఇట్ యాజ్ న్యూట్రిషన్. సో అన్నం తినడం వల్ల మనకి మేజర్లీ ఏమొస్తున్నాయి, ప్రోటీన్స్ వస్తున్నాయి. మనం హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ చూస్తాం కదా, దాని మీద ఏం రాసి ఉంటాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అన్ని మెటల్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉన్నాయని ఉంటాయి. అవన్నిటి వల్ల మనకి బాడీకి ఏమొస్తుంది, ఎనర్జీ వస్తుంది. సో అవన్నీ ఏం సోర్సెస్ అంటే మేజర్లీ అవన్నీ కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కార్బోహైడ్రేట్స్ నుంచే మేజర్లీ ఎనర్జీ వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతటిని మనం ఏమంటామంటే న్యూట్రిషనల్ ప్రాసెస్ అని అంటాం. ఈ ప్రాసెస్ ని న్యూట్రిషనల్ ప్రాసెస్ అంటారు. ఫస్ట్ లైఫ్ ప్రాసెసెస్ లో మనం చదవబోయేది న్యూట్రిషనల్ ప్రాసెస్. సెకండ్ వచ్చేసి రెస్పిరేషనల్ ప్రాసెస్. సో రెస్పిరేషనల్ ప్రాసెస్ మనం జస్ట్ మనం ఓకే, మనం లోపలికి అన్నం తీసుకుంటున్నాము, దాని తర్వాత ఏమవుతుంది,
అన్నం తీసుకుంటున్నాము, అది కార్బోహైడ్రేట్స్ కిందకి కన్వర్ట్ అయ్యింది అన్నావు. కార్బోహైడ్రేట్స్ కి కన్వర్ట్ అయ్యింది అని చెప్తున్నాం కానీ ఏమవుతుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఏమైతుందంటే మన రెస్పిరేషన్ ప్రాసెస్ లో, మనం తీసుకునే గాలి ప్రాసెస్ లో, రెస్పిరేషన్ ప్రాసెస్ లో ఆ కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అయిపోయి దాని తర్వాత అది ఏటీపీ మాలిక్యూల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో రెస్పిరేషన్ అది కూడా మన లైఫ్ ప్రాసెస్ కి హెల్ప్ చేస్తుంది. ఎట్లా అంటే ఎనర్జీని బ్రేక్ డౌన్ చేసి దాన్ని వేరియస్ మూవ్మెంట్స్ తర్వాత వేరియస్ ఫంక్షన్స్ కి హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా రెస్పిరేషన్ లో ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ జరుగుతాయి, చాలా డిఫరెంట్ టైప్స్. దాని తర్వాత మనకి తెలుసు రెస్పిరేషన్ అంటే ఓన్లీ వన్ వర్డ్, టేకింగ్ ఇన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవింగ్ ది కార్బన్ డైఆక్సైడ్ అని మాత్రమే తెలుసు. కానీ ఈ ప్రాసెస్ లో, రెస్పిరేషన్ ప్రాసెస్ లో చాలా టిపికల్ థింగ్స్ ఉన్నాయి. అవే మనము ఈ చాప్టర్ లో చూస్తున్నాం. థర్డ్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటిది? సో మనము ఏమో అన్నం తింటున్నాము, దేర్ ఆర్ వెరీ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. ఏమవుతుంది మన బాడీలో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ జరుగుతుంది? మన బాడీలో మేజర్లీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే బ్లడ్ లో జరుగుతుంది. సో ఈ బ్లడ్ ఏం చేస్తుంది అంటే మనం తిన్న అన్నంని, మనం ఇన్హేల్ చేసిన ఆక్సిజన్ ని, ఇదంతా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి తీసుకొని వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ ని మనము ట్రాన్స్పోర్టేషన్ అంటాం. సో ట్రాన్స్పోర్టేషన్ అంటే సింపుల్ వర్డ్స్ లో మనం ఏం చెప్పొచ్చు అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నథింగ్ బట్ సర్క్యులేటరీ సిస్టమ్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఎక్స్క్రీషన్ అంటే మీకు తెలుసు ఏమవుతుంది, మన బాడీలో తిన్న అన్నం అంతా ఏమవుతుంది, బై ప్రొడక్ట్స్ అన్ని ఉంటుంది కదా, ఎగ్జిస్టింగ్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్. వెరీ గుడ్. సో వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో కాల్ దెమ్ యాజ్ ది బై ప్రొడక్ట్స్ అన్ని క్రియేట్ అయిన తర్వాత యూస్లెస్ ఫర్ ద బాడీ ఏమన్నా ఉంది అని అంటే, ఆర్ ఎల్స్ విచ్ మే బి హార్మ్ఫుల్ టు అవర్ బాడీ, what will be happening? It will be removed from the body and discarded outside. The process of removing the waste material, waste byproducts from the body and discarding outside the process is called as excretion process. So nutrition process చదివాము, respiration energy it will be converted, transportation blood వల్ల అవుతుంది, excretion దేని వల్ల అవుతుంది? కిడ్నీస్ విల్ బి ద కిడ్నీస్. వెరీ గుడ్. దాని తర్వాత వచ్చేసి మూవ్మెంట్. సో మూవ్మెంట్ అంటే ఏమొస్తుంది మీకు? మూవ్మెంట్ అనేది మీకు మేజర్లీ సర్క్యులేటరీ సిస్టమ్ అయిపోయిన తర్వాత, ట్రాన్స్పోర్టేషన్ అయిపోయిన తర్వాత ఎక్స్క్రీషన్ చదివాము. ఎక్స్క్రీషన్ అయిపోయిన తర్వాత మూవ్మెంట్. ఈ మూవ్మెంట్ అనేది దేని వల్ల అవుతుంది అని అంటే మన బాడీలో మూవ్మెంట్, ఎనీ మూవ్మెంట్ జరగాలి అని అంటే majorly it is connected to the brain. So ఈ brain and spinal cord. Brain and spinal cord. Okay, brain and spinal cord together we call it as the nervous system. Okay, brain and spinal cord together we call it as the nervous system. So these processes, what is happening, it is helping in the functioning or the movement of the body. So based on the movement we are going to study about the excretory system. Very good answers. Next will be the reproduction. So reproduction is a process where a small organism can be divided into two. If ఇప్పుడు simple cell, one cell is divided into two, ఏమవుతుంది? 2 cells వస్తుంది. 2 cells divide అవుతే 4 cells form అవుతుంది. 4 will be divided into 8 cells. That is called as reproduction. అంటే 1 2కి డివైడ్ అవ్వడము, డివైడ్ అయ్యి అది 4కి డివైడ్ అవ్వడము. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ రీప్రొడక్షన్. అంటే ఓన్లీ రీప్రొడక్షన్ ఇన్ ద సెల్స్ మనం ఒకటే చదువుతామా? లేదు. రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ చదువుతాము, రీప్రొడక్షన్ ఇన్ అమీబా గురించి చదివారు కదా, 1 it will be divided into 2, 2 will be divided into 4. So this process is called as reproduction. ఇది రీప్రొడక్షన్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఇవే మెయిన్ లైఫ్ ప్రాసెసెస్. ఈ లైఫ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అంటే బేస్డ్ ఆన్ దీస్ సిస్టమ్స్, మేజర్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా చిన్న చిన్న సిస్టమ్స్ ఉన్నాయి. అన్ని దీని బ్రాంచెస్ ఉంటాయి, చిన్న చిన్న బ్రాంచెస్ ని మాత్రమే ఇవి ఎక్స్టెండ్ అవుతుంది. ఇవి మెయిన్ గా ఉండే లైఫ్ ప్రాసెసెస్. వాట్ అబౌట్ డైజెస్టివ్ సిస్టమ్?
Digestive system comes in nutrition. I explained to you about nutrition. Nutrition is helping in the source of the energy. Okay, so digestive system, respiratory system, circulatory system, excretory system, nervous system, and reproductive system. Apart from this, you are having many systems in the body. That is what I'm saying. There are sensory system, and then different systems are there, different physiological functions. But these are called Nervous as the system. nervous system comes under the movement. Okay, ఈ movement జరుగుతుంది కదా ఎట్లా through brain and spinal cord. So this process is called as nervous system. So ఇవి different types of the main life processes of the systems. And coming to the basic topic is nutrition. So nutrition లో మీరు ఏం చేస్తున్నారు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో the process of taking in of the food and utilizing it is called as nutrition. సో అన్నం తింటున్నాము, తిన్న అన్నంని ఎట్లా యూటిలైజ్ చేస్తుంది మన బాడీ, how it is utilizing in our body is called as nutrition. Okay, and how this word has come is through the word nutrient. Nutrients అంటే మీకు తెలుసు, హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ చూస్తారు, దాంట్లో ఏముంటది, what are the major nutrients, what are the minor nutrients which are present అని కూడా రాసి ఉంటుంది. So the term nutrition comes from the word nutrient, and nutrient is an organic and inorganic substance required for the maintenance of the life and survival of the living organism. సో ఈ న్యూట్రియంట్స్ అనేవి ఉన్నాయి. ఈ న్యూట్రియంట్స్ లో ఏమున్నాయి, ఆర్గానిక్. మనం ఎప్పుడైనా విన్నారా మీరు, ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఓన్లీ జస్ట్ ఓకే బయట ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే పొలాల్లో ఏదో చేస్తారు, దాన్ని బయో మ్యాగ్నిఫికేషన్, బయో మాన్యూర్ అని చెప్తాము. సింపుల్ వర్డ్స్ లో ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటాం. అది కాదు ఆర్గానిక్ కాంపౌండ్స్. కెమికల్లీ మీరు చదువుతుంటే, ఆల్రెడీ మీరు కెమిస్ట్రీలో చదివి ఉంటారు, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. So organic compounds are the carbon related compounds. The carbon related compounds are called as the organic compounds, and inorganic compounds simple metals such as phosphorus, magnesium, silicon. ఇవన్నీ ఏమన్నా ఉన్నాయి అని అంటే అవన్నీ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. మీకు తెలిసి ఉంటుంది, ఇవన్నీ సబ్స్టెన్సెస్ మేజర్లీ దే ఆర్ present in our body. Each and every substance will be present in that. Chemically also our body is made up of. So the food is taken into by an organism contains a large number of nutrients called as proteins, తర్వాత ఫ్యాట్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్. ఈ 3 మేజర్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. మీరు తిన్న ప్రతి మెతుకు, మీరు తిన్న ప్రతి ఫుడ్ మెటీరియల్, ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ దెన్ కార్బోహైడ్రేట్స్. ఇది మేజర్ గా మీరు ఎప్పుడు లైఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ప్రోటీన్స్ అనేది, ప్రోటీన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ది అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ మాలిక్యూల్స్. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్సే మనకి ఏమవుతుంది, ఎనర్జీ ఇస్తుంది. గ్లూకోజ్ మాలిక్యూల్సే మనకి ఎనర్జీ అనేది ఇస్తుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. మనం చెప్తాం, ఓకే ఒక పర్సన్ అన్నం తిన్నాడు, ఓకే ఎనర్జీ వచ్చేసింది అని నువ్వు చెప్తావు. ఏ విధంగా చెప్తావు? ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఫస్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ as the autotrophic nutrition. Firstly, it is called as the autotrophic nutrition. Second is the heterotrophic nutrition. Autotrophic అంటే ఆటోమేటిక్ మిషన్స్ అంటాము. ఆటోమేటిక్ మిషన్స్ అంటే దానంతట అదే ఫంక్షన్ అవుతాయి. ఇప్పుడు ఆటోమేటిక్ కార్స్ అంటారు. ఆటోమేటిక్ కార్స్ అంటే దానిలో అంతటా అదే ఫంక్షన్ అవుతుంది. సో నో నీడ్ ఆఫ్ యూజింగ్ గేర్స్. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ as the autotrophic nutrition. Heterotrophic nutrition అంటే which are depending upon the other animals for the purpose of living. So this is called as the heterotrophic nutrition. Autotrophic nutrition example మనం ఏం తీసుకోవచ్చు, ప్లాంట్స్ ని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ యూ క్యాన్ టేక్ as the plants. Heterotrophic nutrition కి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, మనము అనిమల్స్ తీసుకోవచ్చు. ఓకే, సో there are 2 types of the autotrophic modes of the nutrition. Firstly, it is called as the photosynthesis, and secondly it is called as the chemosynthesis. Photosynthesis and chemosynthesis almost both are similar, but
ఫోటోసింథసిస్ కూడా కెమికల్ రియాక్షన్స్ అనేది తీసుకొని వెళ్తుంది. బట్ సింపుల్ వర్డ్స్ లో మనం ఏం చెప్పొచ్చు అంటే ఫోటోసింథసిస్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో అబ్జర్వ్ చేస్తారు. మీకు ఈ వర్డ్ లోనే మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే అది అన్నంని ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఎట్లా ఎనర్జీని క్రియేట్ చేస్తుంది? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది లైట్ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఇట్స్ ఫుడ్. సింథసిస్ అంటే తయారు చేయడము. In the presence of the light, if it is preparing the food material, such type of the material is called as the photosynthesis. And chemosynthesis. Chemo ante chemical synthesis. After the formation of the photosynthesis, what will happen? There are some chemical reactions are also taking place in the cell, that is called as the chemosynthesis. Okay, and which is not taking place in the presence. Simple words, in the presence of the dark light. Dark light lo kuda synthesis of the food jarugutundi kada in the plants. So such type of the synthesis is called as the chemosynthesis. Heterotrophic nutrition. Heterotrophic nutrition ante the ones which are unable to prepare their own food but depending upon the others for the purpose of the food is called as the heterotrophic nutrition. So autotrophic nutrition lo emavutundante plants autotrophic nutrition lo emaitundante carbohydrates whichever are present, they are in the presence of the sunlight and chlorophyll. In the presence of the sunlight and chlorophyll, they are helping in providing the energy to the plant. So this is called as the Autotroph. yes, these are called as the autotrophic animals. And the ones which are depending upon the other animals, for surviving, ఇవి ఏం చేస్తాయంటే తిన్న ఫుడ్ ని కాంప్లెక్స్ ఇవి ఏం చేస్తాయంటే మనం తిన్న ఫుడ్ ని అంటే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ని which will be breaking down into the simpler substances. They will be breaking down into the simpler substances for upkeeping on the growth of the body. So ఇది అన్నంని తయారు చేస్తుంది. తిన్న అన్నంని కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ నుంచి సింపుల్ సబ్స్టెన్సెస్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సెకండ్లీ ఏమవుతుందంటే బయో క్యాటలిస్ట్ అనే ఎంజైమ్స్ ఉంటాయి, దీని లోపల ఎంజైమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తుందంటే ఈ అన్నంని డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. So there are three types of the heterotrophic nutrition. Firstly, it is called as the parasitic nutrition. Secondly, it is called as the holozoic nutrition. And thirdly, it is called as the saprozoic nutrition. Firstly, it is called as the parasitic condition. Parasitic condition ante మీకు తెలుసు parasites అంటే ఏంటిది? Parasites ante which are depending upon the other organisms, Another organism. Which for example Frog. Frog. Animals. Okay. So సింపుల్ వర్డ్స్ నేను సింపుల్ గా చెప్తాను. మన తలల్లో పేర్లు ఉంటాయి కదా, పేర్లు ఎట్లా ఉంటాయి? అవి ఒకటే బతకగలుగుతాయా? ఎనీ హెడ్ దొరికితేనే బతుకుతుంది, అంతే కదా? దాన్నే పారాసైట్స్ అంటే, విచ్ డిపెండ్స్ అపాన్ ది అదర్ యానిమల్స్. ఫర్ సపోజ్ నువ్వు ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఉన్నామనుకో, మన అన్న మనమే తయారు చేసుకుంటున్నామని చెప్తాం, కానీ న్యూట్రిషన్స్ అన్ని తయారు చేసుకుంటామా? చేసుకోలేము కదా. For example, lion eats tea. సో ఎగ్జాంపుల్ సో ఏమవుతుంది? Lion eats tea. Lion eats deer. Very good. Lion is eating on the deer. Without eating deer, can it survive? It cannot survive. So if it is depending on the other animals, we call them as the parasites. Very good. Holozoic nutrition. Holozoic ante whole ga ante complete animal. Okay. Holozoic nutrition ante complete ga if it is able to eat the body. Okay. Is a type of the heteronutric nutrition that is characterized by the ingestion. లోపలికి డైరెక్ట్ గా అనిమల్ ని తినేస్తుంది. తినేసిన తర్వాత లోపల బాడీ లోపల దాన్ని ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ ద సింప్లర్ సబ్స్టెన్సెస్, సచ్ టైప్ ఆఫ్ ఓకే.
Ma'am, buffalo is an example. ఏమా హోలోజోయిక్ న్యూట్రిషన్ Yes, ma'am. హోలోజోయిక్ న్యూట్రిషన్ కి సింపుల్ ఎగ్జాంపుల్ అమీబా తీసుకోవచ్చు మనము. అమీబా ఏం చేస్తుంది, ఫస్ట్ ఏం చేస్తుంది, స్మాల్ అమీబా సింప్లర్ సబ్స్టెన్సెస్ ఏం చేస్తుంది, అది డైరెక్ట్ గా ఫుడ్ లోపలికి తీసేసుకునేసి దాన్ని ఏం చేస్తుంది, మళ్ళీ డైజెషన్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్. ఏం చేస్తుంది, దాన్ని డైజెషన్ చేస్తుంది. సో డైరెక్ట్ గా ఫుడ్ మెటీరియల్ లోపలికి తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత అది కడుపులో ఏం చేస్తుంది, దాన్ని డైజెషన్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ లైసోజైమ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ లైసోజోమ్స్. ఇవన్నీ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఏమవుతుంది, డైజెషన్ అనేది స్టమక్ లోపల జరుగుతుంది. So such type Okay, of ma'am. the nutrition is called as holozoic nutrition. And last one is the saprophytic nutrition. Saprophytic nutrition అంటే ఏంటిది, which depends upon the decomposing matter. అంటే ఇప్పుడు ఏమైంది, డెడ్ అండ్ డీకేడ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, డెడ్ అండ్ డీకేడ్ ఆర్గానిజమ్స్ మీద Carnivore. if they are able to example saprozoic అంటే which are eating the dead and the decayed organisms ని Carnivorous తినేదాన్ని. animals. కార్నివోరస్ కాదుమా, అది ఏంటంటే డెడ్ అండ్ డీకేడ్ ఆర్గానిజమ్స్ ఏం తింటాయి, చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ తింటాయి. మనం రోడ్ల మీద చూస్తాము, పాపము డాగ్స్ చనిపోయి ఉంటాయి లేదా క్యాట్స్ చనిపోయి ఉంటాయి. అవి కొద్దిసేపు తర్వాత అక్కడ ఉండవు. ఎందుకు ఉండవు, అక్కడ ఏమవుతుందంటే డీకేడ్ మ్యాటర్ ని అది ఏం చేస్తుంది అంటే ఫంగస్ ఉంటది కదా, ఈ ఫంగస్ వచ్చి అక్కడ ఆక్యుపై చేసి ఆ డెడ్ అండ్ డీకేడ్ ఆర్గానిజమ్స్ ని తింటుంది. సచ్ టైప్ ఆఫ్ ది అనిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. Okay, so by this I am going to end the class today for you. Tomorrow we can deal with the autotrophic photosynthesis. All these topics we can deal with tomorrow's session. Okay, any doubt? Emana doubts unnayama? Okay, we will have the Prasanna ma'am class now. Thank you so much, ma'am. Stella ma'am. Okay then. Thank you. You can leave. Okay. I will call you later. Okay then. Thank you. Okay. Okay then. Thank you. May I know who is this CEO @CEO? Hello. Yeah, fine, ma'am. Go ahead. You just start your class. Yeah, yes, sir. Yeah, just a second, sir. I'm sharing the screen.